ఇప్పుడు మూడవది, క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటారు కదా, దాని అర్థం ఏంటి అని. పాశ్చాత్య దేశాల్లో వింటర్గా ఉన్నప్పుడు క్రిస్మస్ దినాల్లో స్నో ఉంటుంది, కొంచెం అందంగా ఉంటుంది, కానీ చెట్లకి ఆకులు ఉండవు. ఈ ఎవర్ లాస్టింగ్ ట్రీస్, పైన్ ట్రీస్ మాత్రం ఉంటాయి. కాబట్టి దాన్ని పెట్టుకుంటారు. పిక్చర్స్లో అయితే ఆ కోను, ఆ బ్రాంచ్ మీద, ఆ చెట్టు మీద, క్రిస్మస్ చెట్టు మీద ఆ స్నో ఉండేటట్టుగా అదంతా అలంకరిస్తారు అన్నమాట. ఆ క్రిస్మస్ చెట్టు మీద ఇంకా మనం ఏం చూస్తామంటే క్యాండిల్స్ పెడతారు కొంతమంది విలేజెస్లో. మేము చిన్నప్పుడు క్యాండిల్స్ పెట్టుకునేవాళ్ళం. కొంతమంది బల్బ్స్ పెట్టుకుంటారు. అనేక రకాల బల్బ్స్ ఉండొచ్చు, కానీ ఒక అర్థపూరితమైనటువంటి బల్బ్స్ పెట్టుకోవాలి అని అంటే దానికి 4 రంగులు, సరిపోయినటువంటి రంగులు కలిగినటువంటి బల్బ్స్ పెడితే బాగుంటుంది. ఆ 4 ఏంటి? 4 అంశాలను సూచించేది. బైబిల్ని అర్థం చేసుకోవాలంటే 4 అంశాలు, మనం 4 అంశాలు ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. మొదటి 2 అధ్యాయాలు సృష్టి, చివరి 2 అధ్యాయాలు ప్రకటన గ్రంథం 21, 22 అది నూతన సృష్టి. 2 అంశాలైనవి. మరి మధ్యలో ఉన్నటువంటి ఇంకా 2 అంశాలు ఏంటంటే మానవుని యొక్క పతనం. ఆదికాండం 3 దగ్గర నుండి ప్రకటన 20 వరకు ఆ మానవుని యొక్క పతనం వెళ్తుంది. మరొక అంశం, చివరి అంశం ఏంటంటే దేవుని యొక్క ఉద్ధరణ, రిడెంప్షన్, దేవుని యొక్క రక్షణ. మానవ పతనం, దేవుని రక్షణ ప్రణాళిక. ఆదికాండం 12తో దేవుడు అబ్రహాముని పిలుచుకుని ఆయన ద్వారా రక్షణ ప్రణాళిక వేశాడు. నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా జనులందరూ ఆశీర్వదింపబడతారు అనేటువంటి వాగ్దానం అది యేసు ప్రభువులో నెరవేరిందని మనం చూస్తాం. కాబట్టి 4 అంశాలు: దేవుని సృష్టి, మానవ పతనం, దేవుని రక్షణ, ఆ రక్షణకి చివరి భాగం పరలోక రాజ్యం. అది నూతన సృష్టి అని అంటాం. నూతన భూమి, ఆకాశం అని కూడా అంటాం అన్నమాట. కాబట్టి ఈ 4 అంశాలకి సంబంధించినటువంటి ఆ బల్బులు పెట్టుకుంటే బ్లూ కలర్ దేన్ని సూచిస్తుందంటే నూతన సృష్టిని, పరలోకాన్ని సూచిస్తుంది. మరి వైట్ కలర్ దేవుడు సృజించినప్పుడు ఏ దోషం, ఏ లోపం లేకుండా పరిశుద్ధంగా ఉన్నది కాబట్టి అది వైట్ని సూచిస్తుంది. బ్లాక్ పెట్టుకుంటే మానవుని యొక్క పతనం. రెడ్ బల్బ్ పెట్టుకుంటే అది రిడెంప్షన్, దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా ఉద్ధరణ, రక్షణ జరిగింది కాబట్టి, ఆ రిడెంప్షన్, విమోచన జరిగింది కాబట్టి రెడ్ కలర్. ఈ 4 రంగులు పెట్టుకుంటే, అంటే కొంతమంది పెట్టుకుంటారు కానీ ఆ బల్బ్స్ ఎందుకు పెట్టుకుంటారు అనేటువంటి దానిలో అర్థం తెలియకుండా ఏదో రంగులు పెట్టుకుంటారు. కానీ ఈ 4 రంగులు పెట్టుకుంటే ఈ బైబిల్లో ఉన్నటువంటి సారాంశం అంతా కూడాను మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఉంటుంది. దేవుడు సృజించాడు, మానవుడు పతనమయ్యాడు, మరి యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనిషిని విమోచించాడు. చివరికి ఆ విమోచన కార్యం ఎట్లా అంతమవుతుంది అంటే, క్లైమాక్టిక్ పాయింట్కి ఎట్లా వస్తుందంటే నూతన సృష్టి, పరలోక రాజ్యం అని ఆ విధంగా గుర్తు చేసుకునేటటువంటి రీతిగా ఆ క్రిస్మస్ చెట్టు మీద ఆ బల్బ్స్ ఉంటాయి.